ఫాంట్ గ్రూప్ ప్రాక్టీస్ చేశారా? ఓకే. ఈ ఫాంట్ గ్రూపు మనం నేర్చుకున్నాం కదా. ఈ ఫాంట్ గ్రూపులో ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం నేర్చుకున్నాం కదా, అన్నీ ఇవే ఉంటాయి అన్నమాట. సేమ్ ఇక్కడ ఎలాగో ఏవైతే చెప్పానో అన్ని ఇందులో కూడా అవే ఉంటాయి. ఓకేనా. ఫాంట్ నేమ్, ఫాంట్ సైజు, ఫాంట్ స్టైల్, మళ్ళీ బోల్డ్, ఇటాలిక్ ఇవన్నీ ఉన్నాయి కదా. బోల్డ్, ఇటాలిక్, సైజు, నెంబర్ సైజు, ఇంకా అండర్లైన్ డిజైన్ కావడం, మళ్ళీ ఇంకా స్ట్రైక్ త్రూ, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్, స్మాల్ క్యాప్స్, ఆల్ క్యాప్స్ అన్నీ నేర్చుకున్నాం కదా. సో ఫాంట్ కలర్ కూడా చేసాం కదా. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేసాం కదా. నెక్స్ట్ పేరాగ్రాఫ్ గ్రూప్లోకి వెళ్దాం. పేరాగ్రాఫ్ గ్రూప్లో ఏముంటాయండి? బుల్లెట్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, టైపింగ్ అలైన్మెంట్ ఉంటాయి, ఇంకా షార్ట్. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుందాం. ఫస్ట్ బుల్లెట్స్ అంటే ఏంటండి? లైన్ వైజ్ లైన్గా రావడం కోసం, నీట్గా కనిపించడం కోసం యూస్ చేస్తారనమాట. పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ సపరేట్గా చూపించడానికి, ఇలా సపరేట్గా చూపించడానికి యూస్ చేస్తారన్నమాట. రాయడం కోసం, ఇంకా రెజ్యూమ్ క్రియేట్ చేయడం కోసం, స్టెప్ ఐటమ్ లిస్ట్గా చేసుకోవడానికి బుల్లెట్స్ యూస్ చేస్తారన్నమాట. నెక్స్ట్ రాయడం కోసం నెంబర్స్ దేనికి యూస్ చేస్తారండి? స్కూల్లో కానీ కాలేజ్లో కానీ క్వశ్చన్ పేపర్ తయారు చేయడం కోసం, హెడ్డింగ్ కింద అండర్లైన్ కోసం నీట్గా స్టెప్ బై స్టెప్ రాయడానికి యూస్ చేస్తారు క్వశ్చన్ పేపర్స్. ఈ రోమన్ నెంబర్స్ 1 to 3 ఇవి యూస్ చేసుకొని 1 to 3 క్వశ్చన్స్ తయారు చేస్తారు కదా, దానికోసం యూస్ చేస్తారనమాట. ఇలా ఏబిసిడీలు ఇవి ఏది కావాలంటే అది మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది కంట్రోల్ లెఫ్ట్ అండి. ఇది Ctrl+L అంటే లెఫ్ట్. ఏదైనా మ్యాటర్ టైప్ చేసినప్పుడు లెఫ్ట్ రావడం కోసం యూస్ చేస్తారు ఇది. ఓకే. సెంటర్ అండి. Ctrl+E సెంటర్లో రావడం కోసం ఇలా. నెక్స్ట్ ఇది Ctrl+R అంటే రైట్ సైడ్ రావడం కోసం. నెక్స్ట్ Ctrl+J అండి. ఇది Ctrl+J అంటే స్ట్రైట్గా రావడం కోసం, నీట్గా రావడం కోసం అన్నమాట. ఇలా నీట్గా రావడం కోసం యూజ్ చేస్తారు ఇది. నీట్గా డిక్రీజ్ ఇండెంట్ అంటే ఏదైనా మనం మ్యాటర్ని సెలెక్ట్ చేసుకొని, డిక్రీజ్ అంటే ఇలా ముందుకు రావడం కోసం, డిక్రీజ్ అంటే వెనక్కి రావడం కోసం ఇలా. ఓకే. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ అండి. Ctrl+Shift+J అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం కంప్యూటర్ నాలెడ్జ్ రాసాం కదా. సెలెక్ట్ చేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేయడం వల్ల చూసారా, వర్డ్ మధ్యలో కొంచెం స్పేస్ అనేది వచ్చింది. ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. దీనికి షార్ట్ కట్ ఏంటంటే Ctrl+Shift+J అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇది యాసియన్ లేఅవుట్ అంటే కంబైన్ క్యారెక్టర్ 2 lines in 1, ఫిట్ టెక్స్ట్, ఏ క్యారెక్టర్ స్కేలింగ్. ఇప్పుడు వీటి గురించి చెప్పుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఇది యాసియన్ లేఅవుట్ అండి. యాసియన్ లేఅవుట్లో ఈ 4 ఉన్నాయి కదా. యాక్చువల్లీ ఇది WPS ఆన్లైన్ అండి. వర్డ్ ఓన్ వర్జన్లో ఇవన్నీ ఉంటాయండి. ఫోనెటిక్ గైడ్, వర్టికల్ టెక్స్ట్, నెక్స్ట్ ఎన్క్లోజ్, క్యారెక్టర్స్, హారిజెంటల్, ఇన్వర్టికల్, ఈ 3 ఉంటాయి. అవి ఇప్పుడు లేవు, ఇందులో లేవు. ఇవి మాత్రం ఇచ్చారన్నమాట. అవి ఫోనెటిక్ గైడ్ అంటే అవి దేనికి యూజ్ చేస్తారంటే, జపనీస్ వాళ్ళు చైనీస్ వర్డ్స్ లాగా చూపిస్తారండి. అది
నెక్స్ట్ ఇది వర్డ్లో ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఇవ్వలేదు. సో అవి దేనికి యూజ్ చేస్తారంటే ఫోనెటిక్ గైడ్ అంటే ఏంటంటే వర్డ్ని ప్రొనౌన్సియేషన్లో చూపించడానికి యూజ్ చేస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే ఎన్క్లోజ్ క్యారెక్టర్ అంటే ఒక లెటర్ లేదా నెంబర్ చుట్టూ సర్కిల్ లేదా స్క్వేర్ పెడుతుంది అనమాట. 1 సర్కిల్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నెక్స్ట్ హారిజంటల్ అంటే ఏంటంటే టెక్స్ట్ని లెఫ్ట్ టు రైట్ రాయడం అనమాట, ఇంగ్లీష్ టైపింగ్ లాగా. వర్టికల్ అంటే టెక్స్ట్ని పై నుంచి కిందికి రాయడం, ఆసియన్ లాంగ్వేజ్లో ఎక్కువ యూజ్ చేస్తారనమాట ఇవి. ఈ WPS ఆఫీస్లో ఇవి కొన్ని వర్జన్లో లేవండి. MS వర్డ్ ఫుల్ వర్జన్లో మాత్రమే ఉంటుందన్నమాట ఇది. నెక్స్ట్ కంబైన్ క్యారెక్టర్స్. కంబైన్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఏదైనా మ్యాటర్ సెలెక్ట్ చేసి కంబైన్ క్యారెక్టర్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఇది స్మాల్ బాక్స్ లాగా చూపిస్తుంది అనమాట. స్పేస్ కంబైన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎక్కువ 2 లేదా ఎక్కువ క్యారెక్టర్స్ని ఒక స్మాల్ బాక్స్ స్పేస్లో కంబైన్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఇలా ఓకే అంటే ఇలా చూసారా, స్మాల్ బాక్స్ వచ్చింది, అలా వస్తుంది అనమాట. నెక్స్ట్ 2 lines in 1 అంటే బ్యాక్స్ వెళ్ళిపోదాం. 2 lines మ్యాటర్ టైప్స్ సెలెక్ట్ చేసి 2 lines in 1 అంటే 2 lines అంటే టూ లైన్స్ టెక్స్ట్ని ఒకే లైన్లో స్పేస్ లాగా చూపిస్తుంది అనమాట. ఇలా ఒకే లైన్లో స్పేస్ లాగా చూపిస్తుంది. 2 lines ఒక టెక్స్ట్ను ఒకే లైన్ స్పేస్లో చూపిస్తుంది. స్మాల్ హెడ్డింగ్స్ లేదా స్పెషల్ ఫార్మాటింగ్ కోసం స్మాల్ లెటర్స్లో వచ్చే చూసారా, ఇలా వస్తుంది అనమాట. ఓకే, బ్యాక్ రావాలంటే Ctrl+Z అనమాట. నెక్స్ట్ ఫిట్ టెక్స్ట్ ఏ అంటే టెక్స్ట్ సైజు అడ్జస్ట్ చేసి బాక్స్లో ఫిట్ చేస్తుంది అనమాట. ఎలా అంటే క్లిక్ చేసాము, నో టెక్స్ట్ విడ్త్ అంతే ఉంచి ఓకే అంటే ఇలా లైన్ వచ్చి ఇలా చూపిస్తుంది అనమాట. ఫిట్ లాగా ఉండేలాగా మ్యాటర్ ఉండేలాగా చూస్తుంది అనమాట. టెక్స్ట్ సైజ్ అడ్జస్ట్ చేసి బాక్స్లో ఫిట్ చేస్తుంది అనమాట. ఒక బాక్స్ లాగా ఫిట్ అయిపోతుంది. ఇది ఫిట్ టెక్స్ట్ అంటారు. క్యారెక్టర్ స్కేలింగ్ అంటే లెటర్స్ సైజ్ విడ్త్ పెంచడం కోసం తగ్గించడం కోసం యూజ్ చేస్తారు. ఇప్పుడు 100లో ఈ టెక్స్ట్ 100లో ఉందండి, మనం 150 పెట్టామనుకో కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. విడ్త్ పెరుగుతుంది. సో ఇది పెరిగింది అనమాట. నేను ఎక్కువ పెట్టాను కాబట్టి పెరిగింది. తక్కువ పెట్టుకుంటే 80 ఇలా వస్తుంది అనమాట. తగ్గిస్తే ఇలా వస్తుంది. ఓకే, ఇలా మనకు ఎంత కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇలా నెక్స్ట్ ఇది ఆసియన్ లేఅవుట్ ఆప్షన్స్ అండి ఇవి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వర్డ్లో ఉంటాయి అన్నమాట. షో హైడ్ ఎడిటింగ్ మార్క్స్ అండి ఇది క్లిక్ చేస్తే షో హైడ్ పేరాగ్రాఫ్ మార్క్స్, షో హైడ్ పేరాగ్రాఫ్ లేఅవుట్ బటన్, షో హైడ్ పేరాగ్రాఫ్ టూల్ బటన్. ఇది షో హైడ్ పేరాగ్రాఫ్ మార్క్స్ అంటే ఈ పేరాగ్రాఫ్లో ఉన్న ఏదైనా మార్క్స్ ఉంటాయి కదండి, ఇవో చూసారా, ఇక్కడ చిన్న డాట్ మార్క్స్ ఉన్నాయి చూసారా, సర్కిల్ లాగా, అవి హైడ్ చేస్తే రిమూవ్ అవుతుంది అనమాట. చూసారా, హైడ్ చేసాను, రిమూవ్ అయింది. కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దు అనుకుంటే తీసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో హైడ్ పేరాగ్రాఫ్ లేఅవుట్ బటన్స్ ఏం లేవు, పేరాగ్రాఫ్ టూల్ బటన్స్ లేవు కాబట్టి ఇవి హైడ్లో ఉండవు అనమాట. ఇది ఓన్లీ మార్క్స్ ఉన్నాయి కాబట్టి హైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది